వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుల్తానా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను మధ్యాహ్న భోజన కార్మికుల కార్యదర్శిని. సిఐటి అనుబంధం మాకు. మేము 25 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజనం వండుతున్నాము. ఫస్ట్లో మాకు ఏమి ఇవ్వకుండా 9 సంవత్సరాలు ఉట్టిగానే వండిపించుకున్నారు. 9 తర్వాత 2009 నుండి మేము పోరాటం చేయంగా ఒక 1000 రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ పోరాటం చేయంగా 2023లో ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ 2000 పెంచిండు. ఆ 2000 కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1000. వీళ్ళు ఒక్క పిల్లగానికి ఇచ్చేది ₹6.77 చిన్న స్కూళ్ళకు. 1 నుండి 5వ తరగతి వరకు ₹6.70 ఇస్తారు ఒక్క పిల్లగాడికి. దాంట్లో వాళ్లకు 50 గ్రాముల కూరగాయలు వేయాలా, 5 గ్రాముల నూనె వేయాలా, ఉప్పుతో 10, పప్పుతో 10 మొత్తం ఇవ్వాలా మేమే. అయితే మా వర్కర్స్ అందరం మేము ఈ రాష్ట్రంలో 54,000 మంది ఉన్నాం. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,200 మంది ఉన్నాం మేము. అయితే మాకు 10 నెలల బట్టి కోడిగుడ్డ బిల్లు లేవు, 5 నెలల బట్టి ఈ ఏవైతే కూరగాయలు తీసుకొచ్చి కొడతారో మెను బిల్లులు లేవు. ఈ 1000 రూపాయలు ఇస్తానన్న మోడీ 5 నెలల నుండి లేవు. ఈ రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ ఇస్తానన్నవి కూడా 6-7 నెలల బట్టి లేవు. ఒక్కరోజు జ్వరం వచ్చినా, ఇంట్లో మనిషి చచ్చినా, మన ఇంట్లో ఏదైనా సరే ఆ రోజు మనం ఖచ్చితంగా పోయి స్కూల్లో వంట చేయాలా. చేయంది ఊకోరు వాళ్ళు. ఈరోజు మేము ధర్నాకు వస్తా అంటే ఒక్కొక్కళ్ళని బెదిరించి నువ్వు ఎట్లా ధర్నాకు పోతున్నావు, నువ్వు ధర్నాకు పోతే నీకు స్కూల్లో నుండి ఉద్యోగం తీసేస్తాం. ఎస్ఐలు మండలాలలో డిస్టిక్లలో ఉన్న ఎస్ఐలు ఇంటెలిజెంట్ వాళ్ళు ఫోన్ చేసి ఎంతమంది పోతారు, ఎట్లా పోతారు, ఏ బస్సుకు పోతారు, ఏ ట్రైన్కి పోతారు అని ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ వందలాది వేలాది మందిని అరెస్ట్ చేసి ఈరోజు ఈ హైదరాబాద్లో ఉన్న మారుమూల ప్రాంతాలలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 500 మందిని, 200 మందిని, 300 మందిని పెట్టిండ్రు. ఈ మందిని పెడితే వీళ్ళందరూ 50 సంవత్సరాలు పైబడి ఉన్నారు, 50 సంవత్సరాల లోపళ్ళు ఉన్నారు, 30 నుండి. వీళ్ళకు షుగర్లు, బీపీలు ఉన్నాయి. వాళ్ళు తీసిపోయి మూసేసిండ్రు. టయానికి మేము భోజనం చేయాలి, భోజనం చేయకపోతే షుగర్ డౌన్ అయింది. ఇప్పుడు మేము ఉన్నామంటే, ఈ అమ్మ ఉందంటే ఈమె వంట చేస్తుంది. ఈమె వంట చేస్తే వీళ్ళ కొడుకు కోడలు ఈమెను చూడరు. నువ్వు వంట చేస్తానుగా, ఆ డబ్బులతో బతుకుపో, మా ఇంట్లోకి రాగాకు, మమ్మల్ని అడగాకంటారు. ఆ జీతము రాదు, ఈ గవర్నమెంటు ఇయ్యదు. ఆ పుచ్చిపోయిన బియ్యం మా వాళ్ళు చెరిగి వాళ్ళ చేతులు పోతున్నాయి. మేము పొగ ఊది కళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఏమంటాడు, పొగ లేకుండా వండాలి, అందరికీ గ్యాస్ 500కి ఇస్తానన్నాడా? మరి మీ వండే గ్యాస్ వాళ్ళ పిల్లలకేగా, మా పిల్లలకేగా, పేద బలహీన బడ వర్గాల పిల్లలకే కదా. మరి మాకు గ్యాస్ ఎందుకు ఫ్రీగా ఇయ్యడు? మాకెందుకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇయ్యడు? ఏమన్నారు ఇక్కడికి వస్తే? మేము అసలు ఇక్కడికి వచ్చిందాక ఏది మొదటి నుంచి మాకు పోలీసు వాళ్ళు ఫోన్లు చేసుకుంటూనే ఇబ్బంది పెట్టుకుంటూనే తప్పించుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చిన దగ్గర నుంచి, బస్సు దిగిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని ఇక్కడికి రానికోకుండా ఆఫ్ చేశారు. ఈ ఆఫ్ చేసినారు కానీ మమ్మల్ని ఆ బాధ ఏదో తెలుసుకోకుండా, ఏమి లేకుండా, మా వాయిస్ వినుకోకుండా ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మమ్మల్ని చేస్తున్నారు. మేమైతే మాకు పోయిన సంవత్సరం ఎలక్షన్లలో మాకు వచ్చి మా టెంట్ల దగ్గరకు వచ్చి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు నిలబడ్డోళ్ళు కానీ, మేము టెంట్లు వేస్తే టెంట్ల దగ్గరకు వచ్చి, అమ్మ మీకు ఏ బాధ లేదు, ఈ గవర్నమెంట్ పోతే చాలు, మన గవర్నమెంట్ వస్తుంది, మీరంతా మా అక్క చెల్లెళ్ళు, మేము ఖచ్చితంగా మీకు మంచి చేస్తాం, మీకు 10,000 రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. సరే, ఆయన ఇచ్చిన 10,000 ఇవ్వకపోగా మాకు వచ్చేటువంటి డబ్బులు కూడా నెల సవ్యంగా ఇవ్వకోకుండా మేము గొంతెత్తి అక్కడ మాట్లాడదామంటే ఒక టీచర్లు వేధింపులు. మరి అమ్మ ఆదర్శ కమిటీలు వేసారు. ఊళ్ళో గ్రామంలో ముందు కమిటీలు లేవు, వాళ్ళు చైర్మన్ కమిటీలు ఉండే, ఇప్పుడేమో అమ్మ ఆదర్శ కమిటీలు వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల నుంచి వాళ్ళు పెత్తనం చేయటం మా మీద వచ్చి, కూరలు ఎట్టున్నాయి, అన్నం ఎట్టుంది, ప్రతి ఒక్కళ్ళు చిన్న రాయి తగిలిన ప్రశ్నే, చిన్న పురుగు వచ్చిన ప్రశ్నే, 10 మంది పిల్లలు కొండి పెట్టాలి, 100 మంది, 80 మంది. మేడం, మా పరిస్థితి అయితే దారుణం, చెప్పుకునే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఒక తల్లి బిడ్డని ఏ రీతిగా అయితే చూస్తుందో అదేవిధంగా ప్రతి పిల్లవాడిని కూడా మేము కంటికి రెప్పలా చూస్తాం. కానీ ఏదైనా ప్రమాదం ఒక్క రాయి వచ్చినా కూడా అప్పటికప్పుడే అక్కడ హెచ్ఎంఓళ్ళు ఇంత 20-30 సంవత్సరాల నుండి చేసినా కూడా కనీసం మనిషి కూడా గమనించుకోకుండా, ఏమో వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, పొరపాటున చిన్న రాయి వచ్చింది అని కూడా స్పందించకుండా
అమ్మ నేను తీసి పడేస్తాం, వేరే వాళ్ళని తెచ్చుకుంటాం, నువ్వు మానేసాయి అనే వేధింపులు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన రాజకీయం, ఇప్పుడు సీఎం గారు ఉన్నారే, ఆ సీఎం గారు ఏం చేస్తున్నారంటే ప్రజలు పరిపాలన అంటున్నారు కదా, ఎవరైతే చిన్న చిన్న రాజకీయాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యా మీరు పోయి అక్కడ పలానా స్కూల్లో చెక్ చేయండి, అక్కడ మిడ్ డే మీల్స్ ఎలా ఉంది, అక్కడ మంచిగా ఉన్నా కూడా వాళ్ళు వ్యక్తిపరంగా మన మీద కోపం ఉన్నా కూడా అక్కడ ఫుడ్ మంచిగా ఉన్నా కూడా బాగలేదనే సాడీలు చెప్పి బాగా ఒత్తిడి అవుతుందండి. ఇది మాత్రం మెయిన్ బాగా జరుగుతుంది. ఇది కావాలనే బాగా కుట్ర చేసి ఈ రాజకీయం అట్లా మనుషుల మీద ఒత్తిడి చేస్తుంది. మళ్ళీ అదే కాకుండా మేము జీతాలు పెంచాం అంటుంది, కానీ ఆ జీతాలు అయితే నికరం అయితే ఇవ్వట్లే. ప్రతి నెల మీకు జీతం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో అబండాలు వేశారు. ఈరోజు ఈ వచ్చి ప్రభుత్వం ఇదేం చేస్తుంది, ఇవాళ మేము రోడ్డును పడ్డామంటే కారణం ఎవరు? మీ ప్రభుత్వం తిన్నక జీతం ఇస్తే మేము రోడ్డును రాము కదా. మీ యొక్క పోలీసులు ఉన్నారు అధికారులు, ఎందుకు మా మీద కక్ష కట్టి మమ్మల్ని రోడ్డు మీద పారేయాలా? ఇప్పుడు మా అవసరాలకు మేము వచ్చి మా బాధలు మేము చెప్పుకుంటాం కదా, వాళ్ళకి మాకు ఏంటి గొడవ? వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు కదా, మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. మమ్మల్ని స్టేషన్లో పెట్టి వేధింపులు, మళ్ళీ మా సమాధానం మేము మా బాధలు చెప్పుకోవడానికి అర్హత లేకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం? తెలంగాణ వస్తే మీకు నేను వస్తేనమ్మా ఎంతో ఘనకార్యం చేస్తా, మీకు 10,000 రూపాయలు ఇస్తే మిడ్ డే మీల్ వాళ్ళకి, మీ బాధలు మాకు తెలుసు, మీరు తినక పిల్లలకు భోజనం పెడుతున్నారు, మీ బాధలు నేను తీరుస్తా అన్నవే ఆ రోజు. అయ్యాల మేము ఓటేస్తే నువ్వు గెలిచినావు, ఇవాళ మమ్మల్ని నువ్వు స్టేషన్లో పెట్టించి మా బాధలు చెప్పుకోకుండా చేస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? కాదమ్మా, ఇప్పుడు మరి మీకు చెప్పారని అంటున్నారు కదా, అవి అమలు చేయలేదా? 10,000 రూపాయలు ఇస్తాము మేము వచ్చిన తర్వాత. ఎక్కడ చేశారు మేడం? ఎక్కడ చేశారు? గ్యాస్ బండి ఇస్తా అన్నారు. నిన్న 1 గంట బయలుదేరాం మేడం. నిన్న 1 గంట కానీ అక్కడ దాకా ఏంటి మాకు ఆ బాధలు చెప్పండి? అవసరం ఇదంతా? పిల్లలకు దగ్గర తీసుకుని అయ్యా తినండి అని పెట్టేవాళ్ళం మేము, మాకు ఈ బాధలు పెడుతున్నారు ఆయన. మరి ఎట్లా ఉంటుంది మా బాధలు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము అసరపేట నుంచి వచ్చాం మేడం. అసరపేట అక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇంటింటికి వచ్చి అమ్మ మీకు ఆయన జానాథనారాయణ గారు, అమ్మ మీకు నేను గెలవంగానే 10,000 చేస్తా. ఆశతోట అందరూ వేసిన ఓట్లు ఆయన పైకి ఎక్కించాం గెద్దని. ఎందుకు ఎక్కించాం? మరి అడిగితే మమ్మల్ని అరెస్టులు చేయడానికి రోడ్ల మీద పోలీసు వాళ్ళని పంపిస్తాండ్రు. మేము నిన్న మధ్యాహ్నం బయలుదేరాం, అన్నం తినకోకుండా, ట్రైన్లలో నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు. మేము పిల్లలకి ఉపవాసం ఉండి పిల్లల కడుపు నింపుతుంటే మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని రోడ్ల మీద ఇడుస్తారా? ఇదేనా న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా అరెస్టులు చేసి మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నిలదీయడం కోసమే మేము ఓట్లేసి అతన్ని గెలిపించామా? మేము తినకపోయినా పిల్లలకి మధ్యాహ్నం పూట వేడిగా అన్నం, రాగి జావా అన్ని టయానికి పెడుతున్నాం. మేము తినక బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు. నాకు ఈ వయసులో థైరాయిడ్ వచ్చిందంటే నమ్ముతారా అండి? థైరాయిడ్ వచ్చింది, ఇప్పటికి సంవత్సరం అవుతుంది నేను థైరాయిడ్ బిల్లులు వాడి, అయినా తగ్గట్లేదు, నొప్పులు కూడా వచ్చాయి. బిల్లులు మేము ధర్నాలు చేస్తే తప్ప బిల్లులు అయితే వేయరు, ఖచ్చితంగా ధర్నాలు చేయాలి. 4 రోజులు అవుతుంది రాక బిల్లులు. ఇప్పుడు మీకు ఎక్స్ అవుతుంది, ఎక్స్ బిల్లులు చాలా రావాలి, కూరగాయల బిల్లులు రావాలి, జీతం రావాలి. ఒక్కొక్క బిల్లు ఒక్కొక్కసారి వేస్తారు, అన్ని బిల్లులు ఒకేసారి అయ్యారు, ఒక్కొక్క బిల్లు ఒక్కొక్కసారి వేస్తారు. ఆ బిల్లులైనా అన్ని బిల్లులలో ఒక 4 బిల్లులు వేస్తే ఇంకొక 4 బిల్లులు రావు. ఏంటండి అంటే వేసేయమంటారు. ఆ 4 బిల్లులు అట్టే మీరు నష్టపోవాల్సిందే. అయినా కూడా అంత నష్టపోతూ కూడా పిల్లలకి వంట చేసి పెడుతున్నాం. పెడుతూ కూడా మా సమస్యల కోసం మేము ఇక్కడ ఇంత దూరం వస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? స్కూళ్ళకి ఇచ్చే విటమిన్లు ఏవైతే ఉన్నాయో, ఈ కూరగాయలు కావచ్చు, అలా బియ్యం కావచ్చు, మంచిగా వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? బియ్యం అసలు మంచిగా రావట్లేదు. బియ్యం మొత్తం పురుగులు బట్టి వస్తాయి, లేకపోతే బియ్యం మొత్తం పాడైపోయి నూకలుగా వస్తాయి. అయినా కూడా మొత్తం మేము బాగు చేసి గంటల తరబడి బాగు చేసి తీసుకొచ్చి పిల్లలకు వండి పెడుతున్నాం. ఇక్కడ కూరగాయలు కూడా అంతే, అన్ని ఫ్రెష్యే, మా సొంతంగా మేము పెట్టుబడి పెట్టి తెచ్చి వండి పెడుతున్నాం పిల్లలకి. మాకు పోయిన సంవత్సరం నుంచి 5 నెలల గుడ్డు బిల్లు లేదు. మా ఊర్లు పల్లెటూర్లు ఏసించి గ్రామాలు 7.5 కూడా పడుద్ది గుడ్డు. మాకు ఇచ్చేది 3 ఆర్లు 18 రూపాయలు వస్తాయి. ఆ 18 రూపాయలకి మేము 3 ఏళ్ళు చూసుకున్నా 21 మేము ఎక్కువ అదనంగా పెట్టాలి. అది మళ్ళీ అదనంగా పెట్టిన డబ్బులు మాకైతే రావు. మాకు ఇచ్చేది ఒక నెలకు 1000 రూపాయలు వేస్తారు, ఇంకో అది తీరినప్పుడు 2000 వేస్తారు. కూరగాయలు మట్టుగా ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజే తెచ్చి పెట్టాలి. ఒక సాంబారు పెట్టాలి, ఒక కూర పెట్టాలి అని మళ్ళీ మెనూ మార్చారు. బిర్యానీ ఎజ్జు బిర్యానీ అంటే ఒక రోజు ఉన్నది,
కూరగాయలు మిక్సీ కూరగాయలు పెట్టాలి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి పెట్టాలి. ఇన్ని పెట్టి మేము పిల్లల్ని అంత మంచిగా చూస్తున్నాక మా నెలకు బిల్లులు వేస్తురా మరి? కూరగాయలకు బిల్లులు వేస్తారు, వాళ్ళకి తీరినప్పుడు వేస్తారు. అవి నెల రావు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కూడా పట్టవచ్చు. ఏంటి సార్ అని ఎంఈ గారిని అడిగితే పైనుంచి అమౌంట్ రాలేదమ్మా మేమేం చెయ్యాలి అని సార్ వాళ్ళు జవాబు చెప్తారు. ఇక్కడ కూర్చొని తింటారు అన్నాలు మీరు? వీటికి మీటింగ్ వచ్చినాం, ఆకలి అవుతుంది తింటున్నాం, పొద్దుగాల 8:30కు వచ్చినాం. ఏంది మీటింగ్ ఏంది? అది మాకు మధ్యాహ్న భోజన పొలం, ఇక పైసలు వస్తలేవు. ఇబ్రాహీంపట్నం మండలం నుంచి వచ్చినాం మేము. ఇప్పుడు 17 నెలలు 10th వాళ్ళకు 10th 10లకు 9లకు 10లకు బిల్లే వస్తలేదు. గుడ్ల పైసలు రాక 18 నెలలు అవుతుంది. ఇప్పుడు బిల్లు జీతం కూడా 1000 రూపాయల జీతం కూడా వస్తలేదు మాకు. మేము ఇక చాలా అప్పులు తెచ్చి పెడుతున్నాం. ఎంతగానో తెచ్చి పెట్టాలి. ఇంట్లో కొడుకులు కోడళ్ళు వాళ్ళు తిడుతున్నారు. తిడుతుంటే ఇక మరి ఏం చేయాలి, సపోర్ట్ చేయకుండా పోతున్నాం, తెస్తున్నాం, పెడుతున్నాం. ఇస్తా అన్నాడుగా రేవంత్ రెడ్డి, మీకు ఇయ్యలేదు? ఇస్తలేడు మేడం, ఇస్తలేడు, ఏం లేడు. ఇంకెంతగానో తెచ్చిపెట్టాలని మేము ఇవాళ ధర్నాకు వచ్చినాం. ధర్నాకు వస్తే ధర్నా కూడా రానిస్తలేరు, మాట్లాడనిస్తలేరు, లోపలికి కోరిస్తలేరు. మా వాళ్ళని అరెస్ట్ చేసిరు. ఇక మరి వాళ్ళు ఎట్లా వెళ్తారో వెళ్ళేదాకా మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే భోజనం అవుతుంది. ఇక మాకు ఎన్ని రోజులు కానీ మేము ఈయన కూర్చుంటాం. ఈయన కూర్చొని మాకు జీతాలు మాకు అన్ని ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులు ఇచ్చే పైసలు 6 రూపాయలు అన్నాడు, 7 రూపాయలు గుడ్డు వస్తుంది. మళ్ళీ అందులో రూపాయిన్నర లాసూరు, అట్లా లాసులే ఉన్నాం. జీతాలు సరిగ్గా వేస్తలేడు, నెలకు జీతాలు వేయడం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం మేడం. 10,000 ఇస్తా అన్నాడు అన్న. 10,000 12,000 ఇస్తాడు. 10,000 లేవు, ఓట్లు వేసిన దాకా గెలిచిన దాకానే అన్నాడు. ఇంకా అవతల ఏమి లేదు. ఇక కంటే నేను మంచిగా చూస్తా మిమ్మల్ని అన్న. ఏం చూడలే, మమ్మల్ని ఏం చూడలే. ఆ జీతాలు కూడా సరిగ్గా వేయడం లేదు. 1000 రూపాయలు వేస్తా అంటాడు. 1000 రూపాయల జీతం, నెలకు 1000 రూపాయల జీతం తెచ్చి పిల్లల్ని ఎట్లా బతికియాలి, ఇంట్లో కూరగాయలు ఎట్లా తేవాలి, స్కూళ్ళకి ఎట్లా తేవాలి, ఎట్లా బతికియాలి మేడం మేము? మరి ఇబ్బందులు ఉన్నాం మేడం. మధ్యాహ్నం బోధల పొలం అయితే చాలా ఇబ్బందులు ఉన్నాం. ఏంటంటే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఇప్పుడన్నా పరిష్కారం దొరుకుతుందేమో, జీతం మంచి జీతం ఇస్తాడేమో, అన్నిటి రేట్లు పెంచుతాడేమో అన్నట్టు, పైసలు జీతం ఇంకెక్కువ చేస్తాడేమో అని ఆశతో చేస్తున్నాం. కానీ ఆశ కూడా ఏం లేకుండా అయిపోతుంది. సో ఇప్పటి వరకు అయితే ఈ మహిళలు మాట్లాడింది అయితే విన్నాం కదా. ఇటు మధ్యాహ్నం వర్కర్లకు అయితే ఆగస్టు నుంచి వెళ్ళి కూడా వీళ్ళకి ఎగ్స్ బిల్లులు కావచ్చు, అలాగే ఈ వచ్చే బియ్యం విషయంలో కావచ్చు, కూరగాయల బిల్లులు కావచ్చు, వాళ్ళకి శాలరీల విషయం కూడా కావచ్చు, గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు 1 రూపాయి కూడా రావట్లేదు. వచ్చే పైసలు కూడా ఎవ్రీ మంత్ ఇవ్వట్లేదు. నెల తప్పించి నెల, అలాగే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇట్లా ఇస్తున్నారు. ఇట్లా ఇవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మా దగ్గరకు వచ్చి, మేము అప్పుడు నిరసన చేస్తుంటే మా దగ్గరకు వచ్చి కూడా మీకు నెలకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సీఎం అయిన తర్వాత మా బాధలైనా పట్టించుకుంటలేడు. మేము ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, మేము ఎక్కడున్నామని చెప్పేసి మాకు ఫోన్లు చేసి కనుక్కోవడం, ఇదంతా జరుగుతుంది. సో మేము మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, మా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టేంత వరకు కూడా మేము ఇక్కడనే ఉండి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఇటు మధ్యాహ్న భోజన వర్కర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైల, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.